హలో పీపుల్, వెల్కమ్ టు ఏ న్యూ రెసిపీ. ఈ రెసిపీ ఏంటనుకుంటున్నారా? మొన్న కాలీఫ్లవర్తో మంచూరియన్ ఎలా తయారు చేశానో చూపించాను కదా, అదే మంచూరియన్తో ఇప్పుడు నూడిల్స్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సరిపడ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని నూడిల్స్ వేసుకొని మంచిగా ఉడికించి నీళ్ళన్నీ వంపేసుకొని సపరేట్గా పక్కన ఉంచేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి. ఇప్పుడు సపరేట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అండ్ ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అది కొంచెం మిక్స్ చేసి మంచిగా ఇప్పుడు కొన్ని వాటర్, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెంగా వాటర్ వేసుకొని నౌ టమాటో సాస్, చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం అలా కొత్తిమీర వేయండి. మంచి ఫ్లేవర్తో అలా స్మెల్తో మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు వాటిలోకి ఉడికించి ముందుగానే పెట్టుకున్నాం కదా ఆ నూడిల్స్ని అన్నిటిని ఇందులోకి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటే మొత్తం ప్రతి నూడిల్స్కి మంచిగా మసాలా అనేది పడుతుంది. అలా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోండి. అప్పుడు ఫ్లేవర్స్ అనేది మంచిగా తగులుతాయి నూడిల్స్కి. సో అలా కొంచెం కొంచెంగా వేసుకొని నూడిల్స్ కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం మంచూరియన్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ మంచూరియన్ అనేది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తూ మంచిగా కలుపుకోండి. ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మంచూరియన్ అనేది యాడ్ చేసి అలా మొత్తంగా ఒక్కసారిగా కలుపుకోండి. మళ్ళీ మీరు కావాల్సి అనుకుంటే ఎక్స్ట్రా కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా కొత్తిమీర ఏం వద్దు అనుకుంటే ఇంకా ఇంతే అండి. సో మన మంచూరియన్ నూడిల్స్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా, కామెంట్